హాయ్ వ్యూవర్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ఐడీలోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీ మెయిల్ ఐడీలోకి పొందొచ్చు. వ్యూవర్స్, చాలా మంది ఏమడుగుతున్నారంటే మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, దానికోసం ట్రిక్స్ చెప్పండి అని అడుగుతున్నారండి. ట్రిక్స్ చాలా ఉన్నాయండి. అందులోపల మీకు ట్రిక్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టారనుకోండి, పైన మీకు ఒక యూఆర్ఎల్ లింక్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ యూఆర్ఎల్ లింక్ని కొంచెం ఎడిట్ చేసుకోవడం ద్వారా కూడా మనం సబ్స్క్రైబర్స్ని మనం పెంచుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ముందుగా మీరు ఈ యూఆర్ఎల్ లింక్ని సెలెక్ట్ చేసుకోండి. అందులోపల వీడియోస్ అని లాస్ట్ చివరిని చూసారా, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియోస్ని డిలీట్ చేసేసిన తర్వాత మీరు నేను చెప్పినట్టుగా టైప్ చేయండి. క్వశ్చన్ మార్క్ టైప్ చేసిన తర్వాత sub_confirmation అని టైప్ చేయండి. ఓకేనా? CONFIRMATION టైప్ చేసిన తర్వాత =1 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి. ఓకేనా? కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఎడిట్ లింక్స్లోకి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ లింక్స్ అని ఇక్కడ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యూట్యూబ్ ఛానల్లో ఎన్ని లింక్స్ అయితే యాడ్ చేస్తారో అన్ని లింక్స్ అన్ని కూడా మీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ యూట్యూబ్ అనేటటువంటి లింక్ లోపల ఇప్పుడు మనం పైన కాపీ చేసిందంతా కూడా పేస్ట్ చేయండి. ఓకేనా? నేను ఏం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఏం చేస్తారనంటే సేవ్ చేయండి. సేవ్ చేయడానికి ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా యూట్యూబ్ నుంచి నేను సైన్ అవుట్ అవుతున్నాను. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ నుంచి సైన్ అవుట్ అయ్యాను. సైన్ అవుట్ అయిన తర్వాత నేను ఫ్రెష్గా కొత్త ట్యాబ్ ఓపెన్ చేశాను. ఆ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ లోపల నేను ఇంతకుముందు ఏదైతే లింక్ నేను కాపీ చేశానో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? పేస్ట్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నా యూట్యూబ్ ఛానల్ అనేటటువంటిది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయండి. చూసారా, ఇక్కడ కన్ఫర్మ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అని ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే ఎవరైనా కొత్తగా మీ యూట్యూబ్ ఛానల్ని చూసే వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేస్తారు, లేదా ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక రిమైండర్ లాగా ఈ యొక్క పాపప్ బాక్స్ అనేటటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు సబ్స్క్రైబర్స్ అనేటటువంటి వాళ్ళు జెన్యూన్గా పెరగడం జరుగుతుందండి. ఓకే వ్యూవర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.